ఇసుక లారీ ఢీకొట్టి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహదేవ్పూర్ మండలంలో జరిగింది. మహదేవ్పూర్ మండలం బీరాసాగర్ గ్రామానికి చెందిన జైనా మధునయ్య ఆదివారం రాత్రి ఉట్లపల్లికి వెళ్లి వస్తున్న క్రమంలో ఇసుక లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో మధునయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు చెల్ల నారాయణ రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పక్షాన తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ యాక్సిడెంట్లో మరణించిన జైన మధునయ్య కుటుంబానికి టీఎస్ఎండీసీ అలాగే ప్రభుత్వం తరపున 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు. బీరసాగర్ గ్రామానికి సంబంధించిన జైన మధునయ్య గారు మరి ఉట్లపల్లికి పోయేస్తున్న సందర్భంలో ఈనాడు ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా అడ్డగోలుగా జరుగుతుంది. ఓవర్లోడ్లతోటి పోతా ఉన్నది. ఆ లారీ వచ్చి గుద్ది ఆ మధునయ్య గారి ప్రాణం తీయడం జరిగింది. మరి దీనికి అందరికి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు మంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఎలక్షన్ల ముందు గెలవక ముందు ఏం చెప్పిండ్రు, మేము ఇసుక నేను గెలిచిన తర్వాత ఇంతకుముందున్న గత ప్రభుత్వం శాండ్ మ్యాఫై చేస్తూ ఉన్నది, దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తా అని వారు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈనాడు దానికి రెట్టింపుగా గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా లారీలు నడుస్తూ ఉన్నాయి. ఈనాడు ప్రత్యేకించి సరస్వతి బ్యారేజ్ లోపల స్పెషల్ పర్మిషన్ ఇప్పించి మరి లారీలు రోజు 500 లారీలల్లా దాదాపుగా 200 లారీలు జీరో అవుతా ఉన్నది. వాళ్ళ అనుయాయులు వాళ్ళ అనుచరులు ఈ దందా నడిపిస్తూ ఉన్నారు. మరి వందల మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మొన్ననే విలాసాగర్లో 2 చనిపోవడం జరిగింది. ఈనాడు ఈ బీరసాగర్ వ్యక్తి మరి చనిపోవడం జరిగింది. ఆయనకి 2 పిల్లలు, చాలా పేద కుటుంబము, మరి ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి కనుక మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. దీనంతటి కారణము మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు బాధ్యత వహించాలి. అదేవిధంగా టీఎస్ఎండిసి వారు అడ్డగోలుగా మరి ఓవర్లోడ్లకు పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క లారీకి 2 బకెట్లు వేసుకొని 4,000 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని మరి ఓవర్లోడ్ వేసి పంపుతూ ఉంటే యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దానికి కానీ ఇక్కడున్న పిఓ గారి పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక లారీకి 2,000 అంటే ఒక బకెట్కు 2,000 రూపాయలు అంటే 4 బకెట్లు అంటే దాదాపుగా 2 బకెట్లు అంటే 4,000 రూపాయలు అంటే దాదాపుగా రోజు ఈ ప్రాంతం నుంచి ఒక 500 లారీలు పోతా ఉన్నాయి. 500 ఇంటూ 4,000 అంటే రోజు ఎంత మరి దుర్వినియోగం జరుగుతూ ఉన్నది, ఎంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వీరందరూ మీకు అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్ళే. మరి వీళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక బీరసాగర్ గ్రామస్తుడు కనుక ఖచ్చితంగా మరి నువ్వు అధికారంలో ఉన్నావు కనుక మరి ఆ టీఎస్ఎండిసి వాళ్ళపై చర్య తీసుకొని మరి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మరి స్పందించి మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను, అదేవిధంగా మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే అన్నారు ఈ ప్రాంతం లోపల 6 గ్యారంటీలు వాగ్దానాలు ఇచ్చారు. అదేవిధంగా ఇసుక మాఫియాను కట్టడి చేస్తా అన్నారు. అదేవిధంగా రైస్ను కూడా పీడిఎస్ రైస్ను కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ 2 పీడిఎస్ రైస్ కానీ ఇసుక కానీ ఎదచ్చేగా జరుగుతూ ఉన్నది. మరి దాదాపుగా రోజు 500 లారీలు పోతే 200 లారీలు వితౌట్ బిల్ జీరో పోతా ఉన్నది. ఓవర్లోడ్ తోటి పోని లారీ లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంత్రి గారు ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కనుక ఖచ్చితంగా చర్య తీసుకొని మరి టీఎస్ఎండిసి వారి పైన క్రిమినల్ కేసు పెట్టించి ఈ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.